మీ వార్త మీ స్వేచ్ఛ. కనపడుతుందంతా ఆక్సిజన్ చూడండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు. స్వచ్ఛ భారత్ వచ్చేసి స్వచ్ఛంగా ఉంది మనకు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఎన్నో పార్టీలు వచ్చినవి. ఎంతోమంది నాయకులు వచ్చారు. ఎక్కడ చూసినా శుభ్రం 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 శుభ్రం. నీట్ అంటే మన దేశం. మన దేశం అంటే మన గల్లీ. మన గల్లీ అంటే మన దేశం. అంత నీట్‌గా ఉందన్నమాట. ఎందుకంటే ఇలాంటి న్యూస్ వచ్చేసి అన్ని ఛానల్ టెలికాస్ట్ అవుతది. ఇట్లా టెలికాస్ట్ కాంగానే దెబ్బకంతా మాయమైపోద్దన్నమాట. అంటే ఇదంతా ఈ ఫుటేజ్ మొత్తం వచ్చేసి మనకు పంపించింది ఏలియన్ అన్నమాట. అంటే 200 సంవత్సరాలలో భారతదేశంలో ఇట్లా ఉన్నాయన్నమాట. అరే! ఇలా ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి కొందరు గమనించి, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? ఆక్సిజన్ లెవెల్ ఎట్టా ఉంది? గతంలో కరోనా వచ్చింది. ఎందుకొచ్చింది? దేనికొచ్చింది? అని ఎక్కడన్నా గాని ఓట్లేస్తాం. అది గమనిస్తాం మనం. ఓట్లేస్తాం అంతే. ఆడి వరకే ఉంటామన్నమాట. ఎన్నో పార్టీలొస్తాయి. ఎక్కడెక్కడనో వస్తాయి. ఏమేమో చేస్తాం. కానీ ప్రశ్నించం, నిలదీయం, ఏం అడగం. మా నాయకుడు, మా కర్త, మా కార్యక్రమం, మా పార్టీ, మా గంగ, మా ఏలు అని చెప్పినారు. ఇలా ప్రశ్నించే వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళని ఎందుకు గుర్తుపట్టం మనం? ఎందుకు ప్రశ్నించం? రియాలిటీ ఉన్నటువంటి న్యూస్ చదవాలి కదా! ఎందుకు చదవం? మనకేం అవసరం? చదవం. గప్‌చుప్ ఉంటాం అంతే. జనతా న్యూస్ యాప్. మీ వార్త మీ స్వేచ్ఛ.